నామములో దేవుని పాదముల చెంతకు చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నారు. అందరం కలిసి ప్రభుల వారికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభువుకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. కొట్టాలి గట్టిగా, ఆపకుండా కొట్టాలి, సంతోషంగా కొట్టాలి, నవ్వుతూ కొట్టాలి. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని మహాకృపను వచ్చి మీ మధ్యకు రావడము నాకు గొప్ప సంతోషంగా ఉంది. రావాలన్నా ధైర్యం జరపలేదు, కానీ రావాలి అన్న ఆశ ప్రభువే నడిపించాడు. అందును బట్టి దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అన్నగారు చెప్పారు, నా పేరు జానవేశ్వరి అని. కోయలకుంట్లలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మీకందరికీ నిండుగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఎంతసేపు వచ్చుకున్న వాక్యాన్ని గంటనా, అర్ధ గంటనా, 2 గంటల? నాకైతే రాత్రంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం చూడరు కదా, రాత్రంతా దేవునితో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్కరోజు అంతా, రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. ఎప్పుడైనా గడిపామా మనం 24 గంటలు దేవునితోనే? గడపలేదు కదా, అనుభవం లేదు. రాత్రంతా దేవునితో గడిపే అనుభవం ఉందా? ఇది కదా. దేవునితో మిమ్మల్ని బట్టి హల్లెలూయా. రాత్రంతా దేవునితో గడపడము నిజంగా గొప్ప ఆశీర్వాదం. సరే, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకొని దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పంచుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడును నశించకుండానట్లు ఈ మాట దైవజనుడైన అపోస్తలుడైన పేతురు గారు ఈ చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఎవడు నశించుట, ఏ వ్యక్తి నశించుట, ఏ దేశము నశించుట,
ఏ పట్టణము నశించుట, ఏ గ్రామము నశించుట, ఏ కుటుంబము నశించుట, ఏ వ్యక్తి నశించుట ఆయనకు ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే పేతురు గారు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏ మనిషి నశించడము దేవునికి ఇష్టం లేదు. నశించడము గాని, నష్టపోవడము గాని, పాపములో పడడము గాని, శాపములో పడడము గాని, రోగము మధ్య, వ్యాధుల మధ్య, దరిద్రము మధ్య, పేదరికము మధ్య, పాపములో అనేకులు నశించిపోతూ ఉన్నారు. దేని చేత నశించిపోతున్నారంటే వ్యభిచారముతో నశించిపోతూ ఉన్నారు, త్రాగుడుతో నశించిపోతూ ఉన్నారు, జూదముతో నశించిపోతూ ఉన్నారు, సమాధానం లేకుండా నశించిపోతున్నారు, సంతోషం లేక నశించిపోతూ ఉన్నారు, ఆనందము లేక నశించిపోతూ ఉన్నారు, ఆరోగ్యము సరిగా లేక నశించిపోతూ ఉన్నారు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే రకరకాలుగా మనిషి నశించిపోతూ ఉన్నాడు. ఏమయ్యా బాగానే ఉన్నావు కదా, ఏం ఆరోగ్యము సరిగానే ఉంది కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఎందుకు నీకు నువ్వే నశించిపోతూ ఉన్నావు? ముఖములో సంతోషం లేదు, ముఖములో ఆనందము లేదు, సమాధానము లేదు, ఎందుకు నీకు నీవే నశించిపోతున్నావు అంటే ఎవరికి చెప్పుకోలేని సమస్య. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్యము కావచ్చు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉన్నారు. మధ్యలో పప్పు అయిపోయిందో, రసం అయిపోయిందో, అన్నం అయిపోయిందో నాకు తెలియదు, కానీ అన్న సహోదరుడు లేచి వంటకాడికి పోయి వడ్డించుకుంటూ ఉన్నాడు. నేను అప్పుడే సడన్గా ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే ఆయన అన్నం వేసుకుంటా ఉంటే నేను ఊరుకుండకుండా ఏమన్నా అన్నం నువ్వు వేసుకుంటున్నావు, అక్క వేయచ్చు కదా అన్న. నేను అన్నం మేము వేసుకోవాలి కదా, ఎవరు అలా స్త్రీలు అన్నం వేస్తారు అంతే కదా, అవునా కదా? పలకండి ఇవ్వాలి కదా. నేను అడిగితే ఆయన జవాబు చెప్పకుండా ఓ అని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈమె అన్నం పెట్టలేదు ఏడుస్తా ఉన్నాడు. ఏమమ్మా ఎందుకు నువ్వు అన్నం పెట్టలేదంటే ఈయన జూదవాడనికి పోయినాడు, ఆటాడికి పోయినాడు, ఇసుపెట్టాకులు ఆడడానికి పోయినాడు. తెలుసా మీకు ఇసుపెట్టాకులు అంటే? ఆకులు ఆడతారు, పేకాట. అందుకే నేను అన్నం పెట్టలేదన్నా అనింది. ఆయన అన్నాడు నేను వెళ్ళాను కానీ ఆడలేనన్నా అన్నాడు. ఆడలేదంట. వెళ్ళిన తరువాత ఆడితే ఏమి, ఆడకపోతే ఏమి, వెళ్ళావు కదా అని ఆమె అన్నం పెట్టలే. ఇప్పుడు ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? అన్నం పెట్టినందుకు. మాకు అన్నం పెట్టకపోతే బలబాధ. నాకు కూడా, మీకు కాదు, నాకు కూడా బలబాధ. ఎందుకంటే భార్య అన్నం పెడితే తినాలని, పెళ్ళి కానప్పుడు అమ్మ అన్నం పెడితే తినాలని, పెళ్ళైన తర్వాత భార్య అన్నం పెట్టాలని. కొందరు అన్నాలు పెట్టారు భార్యలు. ఏం చేతులు లేవా, కాళ్ళు లేవా, వేసుకోవచ్చు కదా, తినొచ్చు కదా అని కొందరు. మీరు కాదు కానీ మీరు చాలా మంచిలు, అందరూ బాగా దేవుని నమ్ముకున్నారు, చక్కగా పాటలు పాడారు. మీరు వాడినంత పాట కూడా నాకు రావు.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఏ విషయంలో నశించిపోతున్నారు? భార్య భర్తకు వీరిద్దరి మధ్య సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, పలకరింపు సరిగా లేదు, కలిసి ఉండే గుణము లేదు, కలిసి ఉన్నటువంటి ఆలోచన లేదు, కలిసి కూర్చొని తినాలి, కలిసి కూర్చొని త్రాగాలి అన్నటువంటి అలాంటి ప్రేమ ఆప్యాయత లేదు. అందుకే ఈ వ్యక్తి తనకు తాను నశించిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, త్రాగుడు వద్దు భర్త ఉన్నాడు అనుకో, కుటుంబం అంతా కూడా ఏమైపోతుంది? ఆర్థికంగా నశించిపోతారు. ఎందుకంటే ఆయన త్రాగి 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 చేతుల కష్టాజితం అంతా కూడా ఆ మద్యపానానికి అయిపోయేస్తాడు. కాబట్టి భార్యకు పిల్లలకు సరైన తిండి లేక నశించిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ ఒక్కడు కూడా త్రాగుడులో నశించిపోకూడదని, వ్యభిచారములో నశించిపోకూడదని, ఆర్థికంగా నశించిపోకూడదని, అనారోగ్యములు నశించిపోకూడదని, కుటుంబ సమస్యలతో నశించిపోకూడదని, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఏ ఒక్కడు కూడా నశించకూడదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయింపక యేసయ్య రాకడ ఆలస్యమవుతుంది. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి మన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ ఏంటంటే మనము ఏ ఒక్కరము కూడా నశించకూడదని, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆస్తి సంపాదించుకొని ఉండాలి, ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రతి ఒక్కరూ నీతిగా బ్రతకాలి, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యము చేరాలి అని యేసు ప్రభుల వారికి ఆశ. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయితే కొందరికి నష్టపోతే వాళ్ళ సంతోషం. ఎవరు? ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటికి ఎదురుగా ఉన్నోళ్ళు కానీ, బయటి వాళ్ళు కానీ, పక్కన వాళ్ళు కానీ వాళ్ళకు నష్టం కలుగుతుంది, వీళ్ళకి బాగా సంతోషం. ఎందుకంటే వాళ్ళు బాగుపడితే సంతోషమా లేకపోతే దుఃఖమా? ఎదుటి వాళ్ళు సంతోషపడితే కొందరికి ఏమాత్రము చూడలేరు. ఆర్థికంగా బాగుంటే, ఆరోగ్యంగా బాగుంటే, భార్యాభర్తలు బాగుంటే, పిల్లలు బాగా చదివి ప్రయోజకులై గొప్ప వాళ్ళు అయితే గిన మీరు కాదు, కొందరు వాళ్ళ కడుపులో మంచ. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎలాంటి ప్రేమ అంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో బాగుండాలి. హల్లెలూయా. క్షేమముగా ఉండాలి. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. మనం అందరం కూడా ఈ ఊరిలో, ఈ గ్రామములో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఏ ఒక్కరు కూడా, ఏ మనిషి కూడా, ఏ చిన్నవాడు గాని, పెద్దవాడు గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, ఏ కుటుంబము కూడా నశించిపోకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకే బైబిల్లో లూకా సువార్తలో మనం చూసినట్లయితే గిన 19వ అధ్యాయములో 10వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంది. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే గిన ఒక మంచి మాట ఉంది. ఏమిటంటే నశించిన దానిని
వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సేవకుడు, ఆయన దైవజనుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడు? ఈ కుటుంబాల దగ్గరికి ఎందుకు వచ్చాడు? దైవజనుడు ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? నశించిపోతుంది కాబట్టి. ఈ గ్రామము, ఈ కుటుంబము, ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలు, ఈ గ్రామంలో ఉన్న పురుషులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు నశించిపోతూ ఉన్నారు. తినడానికి సరైన తిండి లేక, త్రాగడానికి సరైనటువంటి నీళ్లు లేక, ధరించుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఉండటానికి సరైన ఇండ్లు లేక, గ్రామమంతా కూడా చిన్నవారేమి, పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులేమి, ఇదిగో ఏ ఒక్కరు కూడా అనేకులు నశించిపోతూ ఉన్నారని నశించిపోయేటువంటి ఈ గ్రామాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు వెదకి, హల్లెలూయా, వెదకి. ఎప్పుడు వెతుకుతాం మనము? ఎప్పుడు వెతుకుతాం మనము? నీకు ముక్రాలు పెట్టుకునే అలవాటునే? ముక్రాయి పెట్టుకునే అలవాటు, శివరాలు పెట్టుకునే అలవాటు ఉంది కదా. ఇంతకుముందు ఇప్పుడుగా ఉండేది కదా. పొరపాటున ముక్రాయికి ఉన్నటువంటి నట్టు అయింది అనుకో, నట్టు బోల్తాంటారు దాన్ని. ఏమంటారమ్మా? ముక్రాయికి చెవుకి కింద నట్టు తిత్తాసుడు. ఇక్కడ ఏమంటారు? మనకెళ్ళి ఏమంటారు? సంత మనకెళ్ళి మొర్ర. రాత్రి కాలము అనగా 9 గంటలప్పుడు, డిసెంబర్ మాసములో 10 గంటలప్పుడు దేవునికి బిడ్డలారా 10వ తేదీ దైవజనుడు నా దగ్గరికి పంపించి, యేసయ్య నన్ను, నశించిపోతున్న నన్ను ఆయన వెదకి రక్షించుకొని తన సేవకుని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నన్ను సేవకుని చేయడం మాత్రమే కాకుండా ఆయన నాలాగా, నా ద్వారా నలుగురిని సేవకుని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నా ద్వారా 4 సంఘాలను దేవుడు కట్టించాడు. హల్లెలూయా. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఒక ఆశ. అన్న చెప్పాడు కదా, దైవ సేవకుని యొక్క దర్శనం ఏంది అని. నా దర్శనం ఏంటంటే, నా పిలుపు ఏంటంటే, నా ఆశ ఏంటంటే సంఘాలు కట్టాలి. నా ఆశ ఏంటంటే మందిరాలు కట్టాలి. నా ఆశ ఏంటంటే సేవకులు తయారు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నా అనుదిన ప్రార్థన ఏమిటంటే, అయ్యా నాకు ఆరోగ్యం దయచేయి, అయ్యా నాకు డబ్బు దయచేయి, అయ్యా నాకు బంగారు దయచేయి, అయ్యా నాకు స్థలము దయచేయి, అయ్యా నాకు వస్త్రాలు దయచేయి అని దీనికోసం నేను ప్రార్థన చేయను. నేను చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా నన్ను నీ కొరకు వాడుకో, నీ కొరకు సంఘాలు కట్టాలి, నీ కొరకు మందిరాలు కట్టాలి, నీ కొరకు నశించిపోయే ఆత్మలను నీ వైపు త్రిప్పాలి, నీ కొరకు దైవజనులను తయారు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక దైవజనుడు 100 మంది విశ్వాసులతో సమానం. ఎంతమంది? 100 మందితో. విశ్వాసి అయితే, విశ్వాసి భార్య, భర్త, పిల్లలు మాత్రమే పరిశుద్ధంగా బ్రతుకుతారు. అయితే సేవకుడు తన కోసం కాకుండా నశించిపోయే ఆత్మల కొరకు బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న వాడు ఒకడు మాత్రమే పరలోకం వెళ్తాడు.
అయితే దైవజనుడు ఒక్కడు మాత్రమే పరలోకం వెళ్లకుండా, దైవజనుడు ఒక్కడు మాత్రమే బాగుపడకుండా, దైవజనుడు ఒక్కడు మాత్రమే దీవించబడకుండా, దైవజనుడు ఒక్కడు మాత్రమే ఆశీర్వదించబడకుండా, దైవజనుడు ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండకుండా, ఆ దైవజనుడితో పాటు అనేక కుటుంబాలు, అనేక సంఘాలు, అనేక గ్రామాలు, అనేక ప్రజలు, అనేక దేశాలు బాగుపడి దేవుని రాజ్యానికి ఇదిగో సిద్ధపరచాలని దైవజనునికి ఆశ. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ సందర్భాన్ని ఎందుకోసం చెప్పాడు యేసు ప్రభు అంటే, ఎరుకో అనేటువంటి ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చాలా మంది యేసు ప్రభుల వారితో వచ్చారు. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు నాకు. కానీ ఆ ఊరిలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేసేవాడు? జక్కయ్య వడ్డీ వ్యాపారి. జక్కయ్య అనగా అర్థం ఏమిటంటే పవిత్రుడు అని అర్థం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జక్కయ్య అనగా పవిత్రుడు. అయితే చేసే పనులన్నీ అపవిత్రమైన పనులు. సుంకపు పన్ను వసూలు చేసేవాడు, వడ్డీ వ్యాపారి. ఎవరైనా డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే వారి దగ్గర అన్యాయముగా డబ్బులు వసూలు చేసేవాడు, అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాడు. ఇలాంటి డబ్బు ఆశలో పడిపోయి, డబ్బు మైకములో పడిపోయి, డబ్బు వ్యామోహములో పడిపోయి, బైబిల్ రాబడి ఉంది, ధనాపేక్ష సకల విధమైన కీడునకు ఏంటండి మూలము. చాలా మందికి డబ్బు అంటే మన పిచ్చి. గుండె ఏం కొట్టుకుంటుంది అంటే, ఏం కొట్టుకుంటుంది? గుండె లబ్ అని కొట్టుకుంటుంది కదా. మానవుని గుండె ఇప్పుడు డబ్బు 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 పోయి డబ్బు డబ్బు. కొందరికి ఇంట్లో డబ్బు లేకపోతే ఈయన తిక్కలేదు సార్, అవునా లేదా? కొందరికి యేసు ప్రభువును ఎరగని వారికి. ఎందుకంటే డబ్బే శాసనం అనుకుంటారు కొందరు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటారు కొందరు. డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకుంటారు. మోసం చేసేనా, అక్రమం చేసేనా, వడ్డీ వ్యాపారం చేసేనా, అన్యాయం చేసేనా, దొంగతనం చేసేనా, అనేక కుటుంబాలు ముంచైనా డబ్బు సంపాదించాలని ఆశ కొందరికి. డబ్బు కావాలని కాదు, డబ్బు వద్దని కాదు, డబ్బు అవసరమే. ఎలా సంపాదించుకోవాలి? నీతిగా సంపాదించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కష్టపడి సంపాదించాలి. హల్లెలూయా. ప్రయాసపడి సంపాదించాలి. హల్లెలూయా. మీ పిల్లలను మీరు ఏం చేయాలంటే దరిద్రులుగా పెట్టకూడదు, పేదవారిగా పెట్టకూడదు, అప్పుల పాలు చేయకూడదు. జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు తన పిల్లలను ధనవంతులు చేస్తాడని బైబిల్లో ఉంది. అయితే ఎలా సంపాదించాలి? నీతిగా సంపాదించాలి. వడ్డీ వ్యాపారం చేసి కాదు, అబద్ధమాని కాదు, దొంగతనం చేసి కాదు, వాళ్ళను వీళ్ళను ముంచి కాదు. అయితే ఇలాంటి భయంకరమైనటువంటి వడ్డీ వ్యాపారంలో జీవించేటువంటి ఆ జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో అనే పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్యకు ఒక ఆశ కలిగింది. ఆశ కలిగిందండి. యేసు ప్రభుల వారిని చూడాలి అని. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఎంతమందికి ఆశ ఉందో యేసును చూడాలి అని.
ఈ రాత్రి యేసు ప్రభుల వారిని నేను నా మనోనేత్రాలతో చూడాలి. ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. ఆయన శిలువ యాగాన్ని చూడాలి. శిలువ త్యాగాన్ని చూడాలి. గాయపడిన హస్తాన్ని చూడాలి. గాయపడిన పాదాలు చూడాలి. గాయపడిన బొక్కలో గాయాన్ని చూడాలి. దేహమంతా కూడా పచ్చి గాయాలు, పచ్చి పుండ్లు, ఇదిగో దేహమంతా కూడా రక్తపు ముద్దగా మార్చబడిన యేసుని చూడాలని ఎంతమందికి అయితే ఆశ ఉందో, ఈ రోజు యేసు ప్రభుల వారిని మీరు ఖచ్చితంగా చూస్తారు. గట్టిగా చెప్పండి. చూడండి. హల్లెలూయా. వడ్డీ వ్యాపారంలో ఉన్నటువంటి జక్కయ్యకు యేసుని చూడాలి అనే ఆశ. వారిని మోసం చేసి, వీరిని మోసం చేసి అక్రమంగా సంపాదించినటువంటి ఆ జక్కయ్యకు యేసుని చూడాలని ఆశ కలిగింది. ఆశగొన్న ప్రాణాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడని తృప్తిపరుస్తాడు. యేసును చూడాలన్న ఆశ, యేసుని గురించి పాడాలన్న ఆశ, యేసుని గురించి ప్రార్థించాలన్న ఆశ, దేవుని సన్నిధిలో మందిరములో పరిచయం చేయాలన్న ఆశ. ఎవరికైతే ఉంటారో వారి ఆశను దేవుడు నిరాశపరచడు. హల్లెలూయా. నాకు ప్రభు నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని సేవ చేయాలని ఆశ ఉంది. కానీ పాట రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, బైబిల్ చదవడం రాదు, దేవుని పని చేసేది అసలు రాదు, ఏం తెలియదు. అంత అమాయకములో ఉన్నటువంటి నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత పాడటానికి, ప్రార్థించడానికి, ప్రసంగం చేయటానికి, పరిచయం చేయటానికి యేసు ప్రభు కృప ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పాడటానికి మాత్రమే కాదు, యేసు ప్రభుల వారు నా చేత పాట కూడా రాయటానికి ఆయన కృపను సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. సొంతంగా రాసి సొంతంగా పాడటానికి కూడా యేసు ప్రభు నాకు సహాయం చేశాడు. మీరు అనుమతించే పాడతా? పాడాలా వద్దా? పాడాలా? సరే. నిన్ను ఆరాధించుట నాకు ఆనందమే, నిన్ను స్తుతించుట నాకు సంతోషమే, నీలో జీవించుట నా భాగ్యమే, నీతో పయనించుట నా అతిశయమే, నీతో పయనించుట నా అతిశయమే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ఆరాధించుట నాకు ఆనందమే, నిన్ను స్తుతించుట నాకు సంతోషమే. సిరి సంపదలు ధనదానములు సంతోషము నిచ్చునా, సిరి సంపదలు ధనదానములు సంతోషము నిచ్చునా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము
యేసయ్యా 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 నిన్ను ఆరాధించుట నాకు ఆనందమే, నిన్ను స్తుతించుట నాకు సంతోషమే. హల్లెలూయా. పాడాలన్న ఆశ కానీ పాడడానికి రాదు. ప్రసంగం చేయాలనే ఆశ, సిగ్గు, భయము, మొహమాటం. నిలబడి వాక్యం చెప్పాలని ఆశ ఉంది, కానీ మీరందరూ నా వైపు చూస్తాడు, నాకు సిగ్గు. ఏంటండి, నేను మీ వైపు చూడాలా? వాక్యం చెప్తా ఉంటే మీరు నా వైపు చూడాలి. మీరు చూస్తే నాకు భయం, మీరు చూస్తే నాకు సిగ్గు. ఇప్పుడు కాదు, సేవకుని కాకముందు. సేవ చేయాలని ఆశ ఉంది, ప్రసంగం చేయాలని ఆశ ఉంది, పాడాలని ఆశ ఉంది, బైబిల్ చదవాలని ఆశ ఉంది, ప్రార్థన చేయాలని ఆశ ఉంది, కానీ సిగ్గు, భయము, మొహమాటము. అలాగని ఏం చేశారంటే ఊరి బయటికి పోయి చెట్టు కాడికి పోయి, వీళ్ళే మనుషులు. ఇప్పుడు ఎవరు? చెట్లే మనుషులు. చెట్టు కాడికి పోయి పాట పాడేవాడిని, ప్రార్థన చేసేవాడిని, బైబిల్ ఓపెన్ చేసి చెట్టుకు వాక్యం చెప్పేటోడిని. ఎందుకు? భయం పోవాలని, ఎలాగైనా పాడాలి, ప్రార్థించాలి, ప్రసంగం చేయాలని. దేవుని బిడ్డలారా, అలాగా అలవాటు చేసుకొని ఒకరోజు సడన్ గా దైవజనులు నువ్వు వాక్యం చెప్పాలని నాకు మైక్ ఇచ్చారు. నిలబడి చూసి అందరూ నాకు చూస్తున్నారు, రెప్ప ఆర్పకుండా. ఏం చెప్తాడో ఈ పిల్లోడని. అప్పుడు పిల్లోడి, ఇప్పుడు 2003వ సంవత్సరం. అప్పుడే నాది ఫ్రెష్గా డిగ్రీ అయిపోయింది. వాక్యం ఏం చెప్తారని అందరూ చూస్తూ ఉన్నారు, అక్కలు అన్నోళ్ళు. వాళ్ళు చూస్తా ఉంటే నేను కళ్ళు మూసుకున్నా. వాక్యం అయిపోయేంత వరకు కళ్ళే తెరసలే. ఇంకా టైం చూడలేదు, ఏం చూడలేదు. గంట దాటిని కూడా వాక్యం చెప్తానే ఉండా. హల్లెలూయా. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలే, మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రభువా, భయాన్ని తొలగించు అయ్యా, నేను సరిగా మాట్లాడలేను, నాలుక మందము ప్రభువా, నత్తి ఉంది ప్రభువా, భయం ఉంది ప్రభువా, ఇవన్నీ తొలగించు ప్రభువా అని రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట చూపించింది. నాకు ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. మీరు నిలబడి మాట్లాడేటప్పుడు మాట్లాడేది మీరు కాదు, కానీ దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతాడు. గట్టిగా చెప్పండి, వచ్చండి. హల్లెలూయా. ఇక్కడ నిలబడి మాట్లాడేది నేను కాదు, ప్రభు అన్నాడు. ఇక్కడ నిలబడేది నువ్వే, కానీ మాట్లాడేది నీవు కాదు. మాట్లాడేది ఇదిగో నీలో ఉండి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉండి మాట్లాడతాడు. కనుక నీవు భయపడకుండా ధైర్యంగా ఉండి నా పక్షాన నిలబడు. గట్టిగా చెప్పండి, వచ్చండి. హల్లెలూయా. జక్కయ్యకు ఎలాగైతే యేసును చూడాలని ఆశ కలిగిందో, దేవుని బిడ్డలారా, నాకు దేవుని సేవ, దేవుని పరిచర్య, అనేక కుటుంబాలు దర్శించి, అనేక గ్రామాలు దర్శించి, అనేక ప్రాంతాలు దర్శించి, అనేక పట్టణాలు దర్శించి దేవుని ప్రకటించాలనే ఆశ యేసు ప్రభు నా జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. పుట్టినప్పటి నుంచి నేను ఏ కష్టము కూడా తెలియకుండా పెరిగాను. అలా పెంచారు అమ్మా నాన్న. బాగా కష్టపడి పనిచేసి నాకు ఏం కావాలంటేది మంచి బట్ట, మంచి తిండి, మంచి చదువు, జోడిన డబ్బులు. సడన్ గా నేను సేవకు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న నాకు విరోధమయ్యారు, వ్యతిరేకమయ్యారు. నాతో మాట్లాడటం లేదు, నాకు రూపాయి డబ్బులు ఇవ్వటం లేదు. ఎందుకంటే నేను ఉద్యోగం చేయాలా, సంపాదించాలి, వాళ్ళు బాగా చూసుకోవాలని. సేవకు వస్తే అన్నం సరిగా ఉండదు, నీళ్లు సరిగా ఉండవు, డబ్బులు సరిగా ఉండవు, బట్టలు సరిగా ఉండవు. దరిద్రంతో బతుకుతావు, పేదరికంతో బతుకుతావు. ఎట్ట బతుకుతావు? ముందే మెత్తుకోనివి, నోటి మెత్తుకోనివి, భయము పిరికోనివి.
ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి నన్ను సేవకు పంపించేవాళ్ళు. వ్యతిరేకంగా సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు మాటలే లేవు. హల్లెలూయా. అయితే ఒకరోజు కుటుంబం అంతటి కూడా యేసు ప్రభు నా దగ్గరికి తిరిగి నడిపించాడు. హల్లెలూయా. సేవకు వచ్చిన తర్వాత 2006వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. పెళ్లి సేవకు వచ్చిన తర్వాత కష్టాలు ఒక ఎత్తు అయితే, పెళ్ళైన తర్వాత ఇంకా భయంకరంగా శ్రమలు ఎదురున్నాయి. పుట్టిన పిల్లలు పుట్టిన చచ్చిపోతున్నారు. ఒక బాబు కడుపులో చనిపోయాడు 8 మాసంలో, 8 మాసంలోనే లోపలనే చనిపోయాడు. ఒక పాప 3 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఆమె చనిపోయింది. మరొక బాబు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. సేవ చేయాలా వద్దా? నేను కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన మాట్లాడిన వాళ్ళే కనపడతా ఉన్నారు. నన్ను నేను ఓదార్చలేకపోతా ఉన్నా, నా భార్యని ఓదార్చలేకపోతా ఉన్నా, నా కుటుంబాన్ని ఓదార్చలేకపోతా ఉన్నా. అందరూ అంటున్నారు సేవపోయాడు, అందుకే ఇటైపోయింది, అందుకే ఇటైపోయింది. ఏదేమైనా దేవుడు బలపరిచి ధైర్యపరిచి మరలా ఒక చక్కటి బిడ్డనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, దేవుడు అద్భుతకరంగా నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దరిద్రం ఎదురైంది, పేదరికం ఎదురైంది, తినడానికి అన్నం ఉండేది కాదు, త్రాగడానికి నీళ్లు కూడా దొరికేవి కావు, ధరించుకోవడానికి వస్త్రాలు కూడా దొరికేవి కావు. అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను చిన్నగా అంచెలంచెలుగా దీవించుకుంటూ ఆశీర్వదించుకుంటూ గొప్పగా దీవించాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను చేసే పని ఆయన పని. ఎవరి పని అండి? ఆయన పని. కాబట్టి నన్ను పోషించేది ఎవరు? ఇప్పుడు ఆయనే. నాకు అన్నం పెట్టేది ఎవరు? ఆయనే. నేను వచ్చిన తర్వాత అన్న అంటున్నాడు, అన్న నాటుకోడి తింటావా, నాటుకోడి పట్టుకోండి అని. ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి నేను కూడా సేవ చేస్తాను అన్నాడు. ఒక తమ్ముడు ఎవరొస్తాడు, బాగా లాగుంటాడు. ఎందుకు రా అన్న, బాగా చదువుతున్నాడు, చదువుకోవచ్చు కదంటే, లేదన్నా సేవకుడు అయితే ఎక్కడికి పోయినా కోడి పెడతారు, ఎక్కడికి పోయినా కోడి మాంసమే పెడతారన్నా. పుట్టిన కోడి మాంసమే, చచ్చిపోయిన కోడి మాంసమే, గృహప్రవేశానికి కోడి మాంసమే, ప్రతి దానికాడు కోడి మాంసమే. మరి కోడి కనపడుతుంది కానీ మీకు వెనకబడిన శ్రమ చెవుకోతే రాళ్ళతో కొడతారా, చెవుకోతే తిడతారా, చెవుకోతే కొడతారా, మా ఊరికి రావాకు, మా ఇంటికి రావాకు కొడతారా. మేము తెల్లబట్టలు వేసుకునే కనపడింది కానీ మనకి, మాకు మీరు ప్రేమ చూపించి పెట్టే చికెనే కనపడింది కానీ మేము పడిన కష్టానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, జక్కయ్య ఒక భయంకరమైనటువంటి వడ్డీ వ్యాపారం నశించిపోయేవాడు. ఒక జక్కయ్య మాత్రమే కాదు, నేను సినిమాల చుట్టూ తిరుగుతూ నశించిపోయేటోని నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పాపములు, ఒకరు వ్యభిచారములు నశించిపోయేవారు, ఒకరు దొంగతనము నశించిపోయేవారు, ఒకరు ఆరోగ్య విషయం నశించిపోయేవారు, ఒకరు ఆర్థికంగా నశించిపోయేవారు, ఒకరు కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక నశించిపోయేవారు. ఈ రీతికి నశించిపోయేటువంటి వారి దగ్గరికి యేసు ప్రభుల వారు ఒకరు కూడా నశించిపోకూడదని, ఒకరు కూడా నరకానికి పోకూడదని, ఒకరు కూడా ఆరని అగ్ని గుండానికి ఆహుతై పోకూడదని, అక్కడ అగ్ని ఆరని పురుగు చావదు, అలాంటి నశించి నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభుల వారు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నా గ్రామాన్ని, నీ పట్టణాన్ని, నా పట్టణాన్ని ఆయన వెదికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. ఆశతో జక్కయ్య వచ్చాడు. వస్తే జనాలు ఉన్నారు. జక్కయ్య లాంటి వాడు పొట్టివాడు. పొట్టలకు ఉపాయాలు ఎక్కువ ఉంటాయి, ఉంటాయా ఉండవా? ఉపాయాలు ఉంటాయి అని యేసు ప్రభుని ఈ రోజు ఎలాగైనా చూడాలి. నిరుత్సాహంతో ఇంటికి పోలే. యేసు ప్రభు కనపడలే, ఏం చేద్దాంలే ఇంటికి పోలే.
యేసు ప్రభు ఈ మార్గంలో వస్తున్నాడని మరొక మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుల వారి కోసము ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆ దారిలో రానే వచ్చాడు. యేసును చూడాలని జక్కయ్య ఆశతో తృష్ణమని ఎలాగైతే వచ్చాడో, ఇప్పుడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను ఎవరు చూశారు? యేసు ప్రభు చూశాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు చూపులు ఒకటేనా? ఇప్పుడు యేసును చూడాలని జక్కయ్యకు ఆశ, జక్కయ్యను చూడాలని యేసు ప్రభుకు ఆశ. హల్లెలూయా. నిజంగా మనము యేసు ప్రభువును చూడాలని ఆశతో వస్తే నీ కష్టాన్ని చూస్తాడు ఆయన, నీ నష్టాన్ని చూస్తాడు ఆయన, నీ దరిద్రాన్ని చూస్తాడు ఆయన, నీ పేదరికాన్ని చూస్తాడు ఆయన, నీ అప్పులను చూస్తాడు ఆయన, ఇదిగో నీకున్న వ్యాధిని చూస్తాడు, రోగాన్ని చూస్తాడు, దరిద్రాన్ని చూస్తాడు, పేదరికాన్ని చూస్తాడు, నీకున్న కష్టాన్ని, నష్టాన్ని, శ్రమను, వ్యాధిని, బాధను చూసి యేసు ప్రభుల వారు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. జక్కయ్య రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు లేక మునుపు జక్కయ్య ధనవంతుడే, జక్కయ్య ఆస్తిపరుడే, జక్కయ్య డబ్బు ఉన్నవాడే, జక్కయ్య అనేకులకు డబ్బులు అప్పుగా ఇచ్చేవాడే. అయితే డబ్బు ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏమి లేదు జక్కయ్యకు. రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఎన్నింటి ఏం లాభం? పొలం ఉంటేమి, ధనం ఉంటేమి, ధాన్యం ఉంటేమి, చదువు ఉంటేమి, హోదా ఉంటేమి, పదవి ఉంటేమి, లేక ఏముంటేమి? యేసు ప్రభువు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. డబ్బు ఆయన ముచ్చిపోతున్నారు కానీ నెమ్మది లేదు. నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకుంటున్నారా? వేసలేదా? వేసుకుంటున్నా. సంతోషం లేక ఒక అన్న నాతో అంటాడు, ఏమన్నా తాగుతా ఉంటామంటే నెమ్మది లేక తాగుతున్నా అన్న అంటాడు ఆయన. ఏం లేదంట, నెమ్మది లేక. ఒకన ఎప్పుడు మందరకానే ఉండేవాడు. ఏమన్నా ఎప్పుడు మందరకానే ఉంటున్నామంటే, ఎవరన్నా ఇంటి దగ్గర గయ్యాలింది. ఎవరు గయ్యాలి అంట? ఎవరు గయ్యాలి? భార్య. కూర్చొనియదు, పడుకొనియదు, తిననియదు, తాగనియదు, ఎప్పుడు నస. అది లేదు, ఇది లేదు, అది కావాలా, ఇది కావాలా, బట్టలు కావాలా, బంగారు కావాలా, ఇల్లు కావాలా, స్థలం కావాలా, పొలం కావాలా, పుట్టింటి కావాలని ఎప్పుడు నస. అందుకే ప్రశాంతంగా వచ్చి మందిరంలో కూర్చుంటున్నా అన్నారు. మీరు అలాంటి వాళ్ళు కాదులేండి. మీరందరూ కూడా ప్రభుని నమ్ముకున్నవారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీ భర్త గారిని బాగా గౌరవించేవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత భర్తను ఏం చేయాలా? బాగా గౌరవించాలి. భర్త అంటే అర్థం ఏంటి? శారా అబ్రహాం ఏమని పిలిచేది? యజమానుడా అని పిలిచేది. యజమానుని ఎవరు పిలుస్తారు? హల్లెలూయా. ఏం కాదు. నేను కోయిలగూడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు దారబడి పావులు కనపడుతున్నాయి. నేను తొక్కుడు వచ్చేదాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడున్నా మనం? ఏ వాక్యం చెప్తున్నాను? జక్కయ్య గురించే. భార్య భర్తను ఏమని పిలవాలి? యజమానుడని పిలవాలి. భర్త భార్యకి ఏమవుతాడు? యజమానుడు. యజమానుడు అంటే రాజు. యజమానుడు అంటే ఇంటికి అధికారి. యజమానుడు అంటే ఇంటిని పోషించేవాడు, నడిపించేవాడు, అక్కరు తీర్చేవాడు, ఇంటికి ఏ కావాలో అవసరాలన్నీ కూడా తీర్చేవాడు. అంటారు, నాకేం పని, నాకు అవసరం లేదు. అవసరం లేకపోతే పెళ్లి చేసుకున్నావు, నీకెందుకు భార్య, నీకెందుకు పిల్లలు,
దానికి స్వార్థం ఆగాల. 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెల కోసము ఆయన వెతికే దేవుడు. హల్లెలూయా. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 బాగుపడాలనుకుంటారు అనుకోడా? ఖచ్చితంగా. ఎందుకంటే 4 దీవించబడాలి, 4 ఆశీర్వదించబడాలి, 4 బాగుపడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఈ గ్రామములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఈ గ్రామములో ఎంత మంది మనుషులు ఉన్నారో, ఈ గ్రామములో ఎంత జనాభా ఉందో, చిన్నవారు మొదలుకొని పండు ముసలమ్మ ముసలైన వరకు మీరందరూ కూడా నశించకూడదని, రక్షణ పొందాలని, పాపిసం పొందాలని, మారు మనసు పొందాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలి అని, ఇదిగో వర్ధిల్లాలని, ఇదిగో మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆశీర్వదకరంగా ఉండాలని యేసు ప్రభుల వారికి ఆశ. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇలాంటి దేవుడు, ఇలాంటి రక్షకుడు ప్రపంచమంతా వెతికిన కూడా దొరుకుతాడా? రక్షించే వాళ్ళు కనపడతారా, శిక్షించే వాళ్ళు కనపడతారా? మనకు లోకంలో పోలీసులు శిక్షిస్తారా, రక్షిస్తారా? ఖచ్చితంగా కదా. దొంగతనం తెచ్చే శిక్షిస్తారు, అబద్ధం ఆడితే శిక్షిస్తారు, ఇక ఏం చేసినా కూడా వాళ్ళు శిక్షిస్తారు. అయితే యేసు ప్రభుల వారు పాపం చేస్తూ పట్టబడిన వ్యభిచారిని రక్షించాడా, శిక్షించాడా? ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు? ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది కనుక ఈమెను ఇప్పుడు ఏం చేయాలి? మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. వ్యభిచారం అనగా వివాహమైన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం. ఇలాంటి వ్యభిచారములో ఉన్న వారిని మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా బైబిల్లో రాళ్లతో కొట్టాలి. తీసుకొని మందిర కాడికి వచ్చారు. ఆమెను మందిరం నిలబెట్టారు. బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది, పాపం చేస్తూ ఉండగా పట్టబడింది, కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టాలి. అయితే నువ్వు ఏం చెప్తావు? యేసు ప్రభు కింద నేల మీద రాస్తూ ఉన్నాడు. వారు మరలా అడిగారు, బోధకుడా పలుకు, మాట్లాడు, ఈమె రాళ్లతో కొట్టాలి. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడు ఈమెను రాళ్లతో కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లోకమంతా కూడా, ఊర్లో ఉన్న వారందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా, చిన్నవారేమి పెద్దవారేమి, స్త్రీలేమి పురుషులేమి, ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభు ఆశయం ఉంది. ఆమె వ్యభిచారైనా, అతను దొంగ అయినా, అతడు త్రాగుడువతైనా, అతడు జూదగాడైనా, అతడు ఎలాంటి పాపైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా, నరహంతకుడైనా, దుర్మార్గుడైనా, ఎలాంటి పాపములో, శాపములో, చీకటిలో, వ్యసనములో జీవిస్తూ ఉన్న ఆ వ్యక్తిని యేసు ప్రభు నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించి ఒడిలో చేర్చుకొని పరలోకములో చేర్చాలి అని గంభీరంగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభుల వారికి, దేవుని బిడ్డలారా, మనమంటే ఆశ, పిచ్చి అంటే ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని. ఎందుకు నశించకూడదని యేసు ప్రభుల వారికి ఆశ అంటే, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రూపములో, ఆయన పోలికలో ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నా రూపం ఎవరిది? ఇప్పుడు ఎవరిదండి? యేసు ప్రభుది. నేను అద్దకాడికి పోయినప్పుడు నవ్వుకుంటా ఉంటా, ప్రభా నీ రూపం నాకు ఇచ్చినావు నాయన. మేక రూపం ఇవ్వకుండా, పంది రూపం ఇవ్వకుండా, గొర్రె రూపం ఇవ్వకుండా, ఏనుగు రూపం ఇవ్వకుండా, ఒంటె రూపం ఇవ్వకుండా, కోతి రూపం ఇవ్వకుండా. చాలా మంది మనిషి కోతి నుండి వచ్చారంటారు. కోతి నుంచి వచ్చి కోతి రూపం ఉండాలి కదా.
కోతికి ఏముంటుంది? తోకుంటానే ఉండదా? ఉండదా కదా. దేవుడు కోతి రూపంగా అయినా కుక్క రూపంగా అయినా చాలా మంది చచ్చిన తర్వాత మంచి కాలం తెచ్చుకున్నా మళ్ళా మనిషి పుడతాడు, మంచి కాలం చేయకపోతే మన కుక్కగానో పదిగానో పుడతాడు అనుకుంటారు. అదంతా ఏం ఉండదు. ఎందుకు? ఏం చెట్టు ఇది? జామ చెట్టు కదా. జామ చెట్టు కింద పడి ఇత్తనము భూమిలో పడి ఏ చెట్టు మొలుచుకొస్తుంది? మళ్ళా మా చెట్టు మొలుచుకొచ్చు కదా. ఎందుకు? ఇది జామ చెట్టు కాబట్టి, జామ ఇత్తనమే. మనం మనిషి కాబట్టి మనం చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో రాకడలో వచ్చేటప్పుడు మరలా మనము మహిమగల వస్త్రములు ధరించుకొని, మహిమగల దేహమును ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొంటాం. గట్టిగా చప్పట్లు వచ్చండి. హల్లెలూయా. మనం చనిపోయిన తర్వాత మరలా ఏ రూపములో ఉన్నావో అదే రూపము, అదే పోలిక. అయితే ఈ దేహం ఉండదు, ఈ మట్టి ఉండదు. మహిమ వస్త్రము ధరించుకొని మధ్యాకాశములో పెళ్లి కుమారుడై ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చేటప్పుడు క్రీస్తునందు మృతి పొందిన ప్రతి ఒక్కరు కూడా మహిమ వస్త్రము ధరించుకొని రెండవ రాకడలో ఎదుర్కొంటాము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు మనం అంటే ఎంత పిచ్చి అంటే, మనం ఆయన రూపంలో ఉన్నాము కాబట్టి మనం నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదు, ఆరని అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆరని అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు. మరణము కంటే భయంకరమైనటువంటి చావు ఏంటంటే అగ్నిగుండం. అక్కడ చావు ఉండదు. రాత్రి మగలు ఆరని అగ్నిగుండమే. ఆ ఆరని అగ్నిగుండానికి మనము నశించి వెళ్ళకూడదు అన్నటువంటి ఆశతో ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఆయన రాకడ ఆలస్యముగా ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ విషయంలో నశించిపోతున్నావో నాకు తెలియదు. ఆర్థికంగా నశించిపోతున్నావా? ఆరోగ్యపరంగా నశించిపోతున్నావా? దయ్యాలు పట్టి నశించిపోతున్నావా? పేదరికంతో నశించిపోతున్నావా? త్రాగుడుతో నశించిపోతున్నావా? వ్యభిచారంతో నశించిపోతున్నావా? విగ్రహారాలతో నశించిపోతున్నావా? ఏ విషయం నశించిపోతున్నావా? గాని యేసు ప్రభుల వారు నిన్ను రక్షించడానికి యేసయ్య ఇక్కడ మందిరాన్ని కట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిన్ను రక్షించడానికే దైవజనుణ్ణి ఈ కొండ ప్రాంతానికి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిన్ను రక్షించడానికే, నువ్వు నశించిపోకూడదని, నువ్వు నాశనం అయిపోకూడదని, నువ్వు పతనమైపోకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు నశించి నలిగి కృషించిపోయి ఆరోగ్యము దెబ్బతిని, కుటుంబము దెబ్బతిని నలిగిపోకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు తన సేవకులు ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి ఆయన నిన్ను ప్రేమించి నువ్వు నశించకూడదని దైవజనుడు నీ దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. ఎంత కష్టపడ్డాడు ఇక్కడికి రావడానికి, ఎన్ని అవమానాలు పడ్డాడు ఇక్కడికి రావడానికి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని విధాలుగా శ్రమ పడ్డాడు. ఆ దిగువ ప్రాంతం నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు కాళ్ళు చాలకు చెప్పులు తెగిపోయినా, బాడీ సహకరించకపోయినా ఎన్ని రోజులు నడుచుకుంటూ వచ్చాడంటే మీరు నశించిపోకూడదు అన్నటువంటి ఆశ కలిగి దేవుడు తన సేవకుని మీ దగ్గరికి నడిపించాడు. నన్ను కూడా అందుకే నడిపించాడు. మీరు నశించకూడదని, నరకానికి వెళ్ళకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని, ఆరని అగ్ని గుండానికి ఆహుతి కాకూడదని, దరిద్రములో నశించకూడదని, పేదరికములో నశించకూడదని, అనారోగ్యములో నశించకూడదని, కుటుంబ పరంగా నశించకూడదని, మీరందరూ కూడా రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, బాప్తిసం పొందాలని మీ అందరి కోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు తన దాసులైనటువంటి మమ్మలను, పాస్టరయ్య గారిని, పాస్టరమ్మ గారిని, నన్ను మీ మధ్యకు నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా.
జక్కయ్య వలె యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, జక్కయ్య వలె యేసును చూడాలని వచ్చినట్లయితే, జక్కయ్య వలె యేసును చూడాలి, యేసుతో మాట్లాడాలి, యేసును చేరాలి, యేసును ఇంట్లోకి చేర్చుకోవాలని నువ్వు ఆశతో వచ్చినట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు జక్కయ్య ఆశను తీర్చినట్లుగా ఈ రాత్రి నీ ప్రాణాన్ని కూడా, ఆశపడిన నీ ప్రాణాన్ని కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తృప్తి పరుస్తాడు. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణమునే సమర్పించాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, పిడికిలతో కొట్టించుకున్నాడు, గడ్డ పెడుకలు లాగించుకున్నాడు, 39 కొడా దెబ్బలు తిన్నాడు, భారమైన సిలువను మోసాడు. దేహమంతా కూడా గాయాలు, దేహమంతా పచ్చి పుళ్ళు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడ్డాడు. ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టినా యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన మౌనముగా ఉండి, వధించు గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుందో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ రీతిగా మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను రక్షింపబడాలి అని, నశించకూడదని యేసు ప్రభు రక్తం కార్చాడు. మన రోగం పోవాలని యేసు ప్రభు గాయాలు పొందాడు. ఎందుకంటే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి గాయాలు పొందాడు. యేసును చూడాలని మీకు ఆశ ఉన్నట్లయితే ఈ రాత్రి మీకు రక్షణ, నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా యేసును చూసి, యేసును చేరి, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు మనం అందరం కూడా అనుభవించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. నీ మాటలు విన్నటువంటి నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయం నశించిపోతున్నారు? ఆర్థికంగా నశించిపోతున్నారా? అయినా నీ రాత్రి దరిద్రములు, పేదరికములు, అప్పుల మధ్య తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, ధరించడానికి సరైన వస్త్రాలు లేక నశించిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ఈ రాత్రి దర్శించండి. మమ్మల్ని బలవంతులు చేయటానికి ఈ లోకానికి దైత్యుడిగా వచ్చావు, పసుల పాకలో జన్మించావు. నేను మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ రోగంతో వచ్చారు, ఏ అనారోగ్యంతో వచ్చారు, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. తలనొప్పులా, కాలు నొప్పులా, మోకాలు నొప్పులా, నడుము నొప్పులా, జ్వరమా, జాండీసా, ఇలా స్కిన్ ప్రాబ్లమా, బ్రెయిన్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి జబ్బును, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను, ప్రతి సమస్యను మీరు పొందిన గాయముల ద్వారా, మీరు కాల్చిన రక్తము ద్వారా యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. రాత్రిమగును శ్రమించండి, కష్టపడి కూలి పని చేసుకున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య నెమ్మది అనుగ్రహించండి, కుటుంబాలను దీవించండి, రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి. చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానము, తెలివిని, వివేచన నీ కృపలో ప్రసాదించండి. తండ్రి నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నైనా నీ దాసులు తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి పంపించి ఎంతగానో ప్రేమించి సంఘాన్ని కట్టి మందిరాన్ని కట్టడానికి నువ్వు చూపుచున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతగానో శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపోయాడు, నైనా నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, గాయపరచబడ్డాడు. చివరికి ప్రాణాపాయం వచ్చినా లెక్క చేయకుండా
నీ కొరకు, నీ సంఘం కొరకు, పరిచర్య కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు అయా త్యాగం చేసి ముందుకు నడుస్తున్న నా సహోదరుడు నైనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. బసరల పైన నీ కృపను ఉంచండి, అక్క పైన నీ కృపను ఉంచండి, పిల్లల పైన నీ కృపను ఉంచండి. యేసయ్య మనసారా దీవించండి. ఆరోగ్యము, ఆనందము, ఆయుస్సును, ఐశ్వర్యమును నీ కృపలో సమృద్ధిగా ప్రసాదించండి. ఇంకా అనేక సంఘాలు కడుతూ, సేవకులు తయారు చేస్తూ, మందిరాలు కడుతూ నీ కొరకు మీరేనైనా నిన్ను మీరేను ఆరోగ్యం, ఆనందము నీ కృపలో ప్రసాదించని తల్లి స్తోత్రాలు చేస్తూ ఓపిక వచ్చి నీ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ఒక్కొక్కరిని మనసారా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందము నీ బిడ్డలకు సంపూర్ణంగా ప్రసాదించి మీరే మహిమ పొందుమని ఇంత గొప్ప అవకాశము తండ్రి. దుమ్ము ధూళి వంటి వాడను, అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను, నైనా ఎన్నిక లేని వాడను, కడజాతి వాడను, ఏమీ లేని వాడను, ఎవరు లేని వాడను నన్ను ప్రేమించి నీ ప్రజల దగ్గరికి నడిపించి వీరితో కలిసి అయినా నీ సందులు గడపడానికి చూపిన కృపను బట్టి నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో దయగా ఒడిలో మనందరినీ కూడా భద్రపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే